గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కువ విమాన సర్వీసులు నడిచేలా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నావిగేషన్, ల్యాండింగ్, ఎయిర్పోర్ట్లో హ్యాంగర్ ఛార్జీలను ప్రభుత్వమే భరించనుంది. దీంతో గన్నవరం ఎయిర్పోర్ట్లో రాత్రిపూట ఉచితంగా విమానాలు పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ కొత్త నిర్ణయంతో మరిన్ని విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విమానయాన సంస్థలన్నీ రాత్రి సమయాలలో శంషాబాద్లోని జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో విమానాలు ఉంచి ఉదయం అక్కడి నుంచి గన్నవరం బయలుదేరుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తాజా నిర్ణయంతో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అన్ని సమయాల్లో విమానాలు అందుబాటులోకి ఉండనున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని విమానయాన సంస్థలన్నీ అభినందిస్తున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై 25 కోట్ల రూపాయల భారం పడనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విమానయాన సంస్థలన్నీ కూడా విజయవాడ వైపుకి సర్వీసులు ఎక్కువగా నడుపుతాయన్న ఆశాభావాన్ని ప్రభుత్వ ప్రతినిధులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రస్తుతానికి విజయవాడలో రాత్రి 8 తర్వాత ఫ్లైట్ల ఆపరేషన్ అనేది ఏమీ ఉండట్లేదు. లాస్ట్ ఫ్లైట్ వచ్చి అదే టైంకి 8 గంటల ముందు ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్కో లేకపోతే చెన్నైకో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ వస్తే మరుసటి రోజు ఉదయం 8:30కి ఢిల్లీ నుంచి వచ్చే ఎయిర్ ఇండియా విమానం తప్ప ఈ లోపు విమానాలు అనేవి ఎక్కడ కూడా అందుబాటులో ఉండవు. అది కూడా విజయవాడ నుంచి బయలుదేరే విమానం ఏమన్నా ఉండాలి అంటే అది హైదరాబాద్ నుంచో ఢిల్లీ నుంచో విజయవాడకు వచ్చి తిరిగి బయలుదేరటం తప్ప ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఆపరేషన్ అనేది ఇంతవరకు లేదు. అందువల్ల విమానయాన సంస్థలన్నింటినీ కూడా ఈ రకమైన ప్రోత్సాహాలు ఇస్తే ఇకపైన ఇండిగో కానీ, స్పైస్ జెట్ కానీ, లేకపోతే ఇంకో సంస్థ కానీ అన్ని కూడా రాత్రిపూట విమానాలను ఇక్కడే హ్యాంగర్ లో పార్కింగ్ చేసుకుని ఉదయాన్నే ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి విమానాలు బయలుదేరే విధంగా ఏర్పాట్లు చేసుకుంటాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అనేది ప్రభుత్వం నుంచి చెప్తున్నమాట. ప్రధానంగా ఇందుకు సంబంధించి ప్రస్తుతానికైతే ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. తాము ఇకపైన తమ సంస్థకు సంబంధించిన విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ లోనే హ్యాంగర్ లో ఉంచి ఉదయం ఫస్ట్ ట్రిప్ అనేది ఇక్కడ నుంచి బయలుదేరే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. ఇక ఆ సంస్థతో పాటు మిగిలిన సంస్థలు కూడా ఇదే విధంగా వస్తాయని ఎదురు చూస్తున్నారు.